వెబ్ కౌన్సిలింగ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు లేదా ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలతో నైసర్గికంగా పరిచయం ఉంటే తప్ప ఏ స్కూలు మన వెబ్సైట్లో మనం కోరుకునే పరిస్థితి లేదు. మనం నివసించే ఏరియాలో లోకల్ ఏరియాలో మాత్రం మనం స్కూల్ గుర్తించగలుగుతాం. మాన్యువల్గా అయినట్టయితే ఎదురుకుండా మన స్కూల్ని ఎంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్ ద్వారా ఎవరు ఏ స్కూల్కి వెళ్తారు, ఏ ప్రయారిటీ ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి, మనకు కావాల్సిన పాయింట్లలో యాడ్ అయ్యాలేదని పరిస్థితి. పారదర్శకంగా జరగాలంటే మాత్రం ఈ టీచర్లకి ఎదురుకుండానే కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి మాన్యువల్గా కౌన్సిలింగ్ జరగాలనే డిమాండ్ తోటి ఉపాధ్యాయులు ఈ నిరసన తెలియజేస్తున్నారు. నా పేరు ఈ బాలసుంకయ్య. నేను రాజమండ్రి కార్పొరేషన్లో పీడీగా పనిచేస్తున్నాను. సిఎస్సి కమిషనర్ విజయరామరాజు గారు ప్రతి శుక్రవారము ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టి మీకు కౌన్సిలింగ్ ఏం కావాలని అడిగారు. ఆ రోజున సంఘాల నాయకులు అందరూ కూడా ఎడ్జిటీలకు కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే పెట్టాలి, వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పారు. ఆ సమయంలో అప్పుడున్నటువంటి విజయరామరాజు గారు ఎడ్జిటీలకు ఒకరికి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ పెడతామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ప్రస్తుత కాలంలో ఎడ్జిటీల కౌన్సిలింగ్ వచ్చేసరికి తిరిగి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకుందామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తేనే అత్యంత పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. దగ్గర 10,000 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 10,000 మంది ఉపాధ్యాయులు 3 జిల్లాలుగా రాజమండ్రి జిల్లా గాను, అంటే ఈస్ట్ గోదావరి జిల్లా గాను, కాకినాడ జిల్లా గాను, కోనసీమ జిల్లా గాను వేలాది మంది ఉపాధ్యాయులు ఎడ్జిటీలుగా పనిచేస్తున్నారు. ఈ జిల్లా మీద సరైన అవగాహన ఎంతమంది ఉపాధ్యాయులకు ఉంటుంది, ఎన్ని ఆప్షన్లు పెట్టుకోవాలి, ఒక్కొక్క ఎడ్జిటీ ఉపాధ్యాయుడు దాదాపుగా 3,000 నుంచి 5,000 ఆప్షన్లు పెట్టాలి. 3,000 నుంచి 5,000 మంది ఆప్షన్లను అందరు ఉపాధ్యాయులు పెడితే ఆ సర్వర్ పనిచేస్తుందా? స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టారు. దాంట్లో వెబ్ కౌన్సిలింగ్లోనే ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తనకు విల్లింగ్ ఇచ్చేటువంటి స్కూల్ రాకుండా ఎక్కడో 4లోనూ 5లోనూ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చేటువంటి స్కూళ్ళను అలాట్ చేస్తారు. అంటే ఒక స్కూల్ అసిస్టెంట్లో ఒక 10 మంది ఉన్నటువంటి పీడీలకే సరిగ్గా మీరు సాల్వ్ చేయలేనప్పుడు వేలాది మంది ఎడ్జిటీలు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మీరు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఏ విధంగా న్యాయం చేయగలరు? ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి స్కూల్కి వెళ్ళే అవకాశం ఉందా? కాబట్టి పూర్తిగా కమిషనర్ విజయరామరాజు మరొకసారి ఆలోచించి వాళ్ళు గతంలో ఏమైతే చెప్పారో, ఉపాధ్యాయ సంఘాలకు ఏమైతే వాళ్ళు చెప్పారో, వెబ్ కౌన్సిలింగ్ కాదు మేము మాన్యువల్ కౌన్సిలింగ్ ఒప్పుకున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారము వాళ్ళు కేవలము మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే జరపాలి. అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా పరిషత్ వాళ్ళకి ఒకరోజు, మున్సిపాలిటీకి ఒకరోజు, గవర్నమెంట్ వారికి ఒక రోజుగా, మేనేజ్మెంట్ వారికి ఒక్కొక్క రోజు కేటాయించి జరపడం వలన ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి స్థానాలు కోరుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విజయరామరాజు గారు తన యొక్క ఆలోచన మార్చుకొని ఎడ్జిటీలకు కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్లోనే జరపాలని ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ధర్నా చేయడం జరుగుతుంది. పేరు చక్రవర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. మరి ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వెబ్ కూడా స్పందించకపోవడమే. మరి ప్రభుత్వం అధికారులతోటి చర్చల్లో, సంఘాలతో జరిపిన చర్చల్లో ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామనేటువంటి హామీ ఇచ్చారు. మరి ఆ హామీని నిలబెట్టుకోకపోవడం సరైనటువంటి విధానం కాదు. మరి గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిరంకుశ విధానాలను అవలంబించింది, ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలతో కొనసాగుతోంది. మరి దీన్ని తక్షణం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలి. అట్లాగే సంఘాలతోటి అనేక సమస్యలు ఉన్నాయి విద్యాశాఖలో, ఆ సమస్యల్ని చర్చించాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలని, 6 రకాల పాఠశాలని ఈ రోజున ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినాయి. ఈ రోజున 9 రకాల పాఠశాలతోటి మరి విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. మరి ఎట్లాంటి కన్ఫ్యూజన్ కలిగించే విధానాల వల్ల ప్రభుత్వ విద్యా విధానం చాలా కుంటుపడుతుంది. మరి తక్షణమే ఈ విధానాలన్నింటినీ సమీక్షించుకోవడానికి విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలి. అట్లా ఎడ్యుకేషనిస్టులతోటి సుదీర్ఘమైన చర్చలు జరిపిన తర్వాత మాత్రమే విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలి. అధికారులు రకరకాలైనటువంటి విధానాలతో మీరు విద్యాశాఖలో ఒక ప్రయోగశాలగా మార్చి ఈరోజు రకరకాల ప్రయోగాలన్నీ దీంట్లోనే చేస్తూ ఉన్నారు. అది ప్రయోగం సక్సెస్ అవుతుందా, విఫలం అవుతుందా అనేటువంటిది మరి అనుభవించిన తర్వాత మాత్రమే తెలిసేటువంటి విధంగా ఉన్నది. మరి అనేక రకాల సుదీర్ఘమైన చర్చలు జరపడం ద్వారా మనం కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టుకోవచ్చు. మరి అదే కాకుండా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి అమ్మఒడి లాంటివి, లేదంటే ఇప్పుడు తల్లికి వందనం లాంటి సౌకర్యాలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లక్షల ఫీజులు కట్టించుకుని లక్షల ఫీజులు కట్టగలిగేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎట్లాంటి సౌకర్యాలు ఇవ్వడం వల్ల అది ప్రభుత్వ ఖజానాకి నష్టం తప్ప వాళ్ళకైతే ఎంతమాత్రం ఉపయోగం కాదు. మరి ఇట్లాంటి అనేక విధానపర నిర్ణయాలతోటి మరి విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతోనే విద్యావేత్తలతోనే చర్చించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ఎస్జిటీలకి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టే వరకు కూడా మా పోరాటం అయితే ఖచ్చితంగా కొనసాగిస్తాం.
కొనసాగిస్తాం. మరి ఇక ఈ దీక్ష అయితే విరమించేది లేదు. మరి మా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు అవసరమైతే రాత్రి రేపు కూడా కొనసాగించేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే స్పందించి మరి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి ఏదైతే స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారో ఎస్జిటిలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించే వరకు ఈ పోరాటం అయితే కొనసాగిస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అరుణకుమారి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో అన్ని శాఖల కన్నా కూడా విద్యాశాఖ నిర్వహించడం చాలా కష్టసాధ్యమైంది అని చెప్పి అన్నారు. ఎందువల్ల అనంటే ఉపాధ్యాయ సంఘాలు చాలా బలంగా ఉంటాయి, ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఆ సంఘాలు ముందుంటాయి అని చెప్పారు. అందుకు భిన్నంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బదిలీల చట్టం ఏదైతే ఉందో ఆ సందర్భంగా అన్ని సంఘాల నుంచి అనేకమైనటువంటి ఉపాధ్యాయులకు ఉపయోగకరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో పూర్తి స్థాయిలో చర్చించకుండానే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలుగా అనేక మార్లు వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనల వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావడం జరిగింది, అధికారుల దృష్టిలో పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. మొన్న మే 19వ తారీఖున ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల సందర్భంగా మేము ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్ అత్యధిక సంఖ్యలో ఈ రాష్ట్ర విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఖ్య, అట్లాగే ఆ తర్వాత స్థానంలో ఉండేటువంటిది స్కూల్ అసిస్టెంట్లు, ఆ తర్వాత స్థానంలో ఉండేటువంటిది ప్రధాన ఉపాధ్యాయులు. మేము ఈ చర్చల సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటిది అన్ని స్థాయిల్లో కూడా ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించాలి అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్గా పెట్టాము. కానీ ఆనాటి చర్చల్లో అని చెప్తూనే ప్రభుత్వము చివరికి వచ్చేటప్పటికి ప్రధానోపాధ్యాయుల కౌన్సిలింగ్లో అట్లాగే స్కూల్ అసిస్టెంట్ కౌన్సిలింగ్లో కూడా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సరే, వీరితో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో కంపేర్ చేసినప్పుడు వీరి యొక్క సంఖ్య కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్సర్సైజ్ చేయటం ఉపాధ్యాయులకు కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ ఓర్చుకుని నిన్నటి వరకు కూడా కౌన్సిలింగ్ విధానంలో అందరూ పాల్గొనడం జరిగింది. దాని ఫలితాలు ఏంటి అని సమీక్షించుకున్నప్పుడు నిన్నటి రోజున ఎక్కడ మొదటి స్థానంలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయుడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మొదటి స్థానంలో అనేక అవకతవకలు వచ్చినటువంటి సందర్భంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులను ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి అని అంటే ఇది టెక్నికల్గా జరిగేటువంటిది కాబట్టి మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పని. మరి ఈ రోజున వేలాదిగా ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీలో ఈ రోజు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుడు కౌన్సిలింగ్లో పాల్గొనాలి అని అంటే మినిమంగా 3000 ప్లేసులు అతను సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా 3000 పాఠశాలల యొక్క దూరము తనకు అనుకూలత అంచనా వేసుకోవడం అని అంటే ఒక వ్యక్తికి ఇది సాధ్యమైనటువంటి విషయమా? ఇదే మేము ప్రభుత్వంతో చెప్పి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించాలి, వెబ్ కౌన్సిలింగ్ కాదు అని చెప్పడం జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మీకు కష్టమేముంది, ఆ గ్రామం క్లిక్ చేస్తే ఆ మండలం క్లిక్ చేస్తే దాని యొక్క దూరం మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది కదా అని చెప్తా ఉన్నారు. కానీ ఒక ఉపాధ్యాయుడికి 10 కిలోమీటర్ల 12 కిలోమీటర్ల అన్నది అంచనా కాదు. తన నివాస స్థానం నుంచి తన మకాం మార్చుకోవాల్సి వచ్చినా లేదా నివాస స్థానం నుంచి తను సర్వీస్ చేయాల్సి వచ్చినా తను నిర్ణయించుకోగలడు తప్పితే అక్కడ కనిపించేటువంటి 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల అనేటువంటి లెక్క కాదు. ఈ అసిస్టెంట్స్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే ఉపాధ్యాయ సంఘాలు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ అట్లాగే స్నేహితులు కానీ సలహా ఇచ్చి ఆ మేరకు ఉన్నంతలో అతను మంచి ప్లేస్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రభుత్వ అధికారులు అట్లాగే ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఉపాధ్యాయ సంఘాలకి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని సాధించే వరకు కూడా సంఘాలుగా మా పోరాటం కొనసాగించి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ అరుణకుమారి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. సౌభాగ్యవతి, ఉప్పాడ కొత్తపల్లి, రవీంద్రపురం టీచర్నండి. నేను ఇక్కడ నా సమస్య ఏంటంటే అండి 30 సంవత్సరాలు నా సర్వీస్ అయిందండి. నేను 95 డిఎస్సి వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. 98 ఆగస్టు 5న జాయిన్ అయ్యాను. అంటే 97లో లాస్ట్లో నా పేరు ఉండాలి, కానీ లిస్ట్లో ఎప్పుడు చూసినా కానీ నేను జూనియర్ కిందే వెళ్ళిపోతున్నాను. కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే డిఎస్సి వైజ్గా ఇయర్ వైజ్గా సీనియారిటీ లిస్టులు పెట్టండి. 97 వాళ్ళు ఇప్పటికీ కూడా 2017 వాళ్ళకన్నా జూనియర్సే అయిపోతున్నాం. ఇలాగ మేము సర్వీసు అంతా చేసి ఎస్జిటీలుగానే మేము రిటైర్ అవుతున్నాం తప్ప మాకేం ప్రమోషన్ అనేది అవకాశం ఉండట్లేదండి. దయచేసి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి వెబ్ కౌన్సిలింగ్ ఇవ్వద్దని చెప్పి ఈరోజు ఈ ధర్నాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు సంఘాలతో మాట్లాడినప్పుడు మేము ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇస్తామని అంగీకరించడం జరిగింది.
మరి అంగీకరించిన తర్వాత నిన్న అప్పటికప్పుడు మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు, వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళండి అని చెప్పి ఎంయూఓలకి సంఘ నాయకులకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా ఈ మండలంలో సర్ప్లస్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఈ ట్యాబ్లు పెట్టి లేదా సిస్టమ్లు పెట్టి మీరు దగ్గరుండి అనుభవమైన ఉపాధ్యాయులతో కౌన్సిలింగ్ నిర్వహించండి, ఆప్షన్స్ పెట్టించండి అని చెప్పడం జరిగింది. దీన్ని మేము ఏమాత్రం కూడా అంగీకరించేది లేదు. ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ మేము తీసుకునే వరకు కూడా ఈ పోరాటాన్ని ఇలా కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు ఐడికేడి రాజేశ్వరి, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు దేవి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత మా సంఘాలన్నిటితో కూడా చర్చలు జరిపినటువంటి గవర్నమెంట్ ఎస్జిటి అందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అయితే జీవో వచ్చిన వెంటనే కూడా మా వాళ్ళు అడిగారు, ఏంటి జీవోలో మాన్యువల్ కౌన్సిలింగ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదంటే, మేము మాట ఇచ్చాం కాబట్టి మడమ తిప్పమని చెప్పి వాళ్ళే మాకు హామీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు నిన్నటికి నిన్న వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఎస్జిటీలు అందరూ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పి వెబ్ఎక్స్ మీటింగ్ జరిగిన తర్వాత ఎంఈఓలకు డిఈఓలకు కూడా ప్రతి ఎంఆర్సీలోనూ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని వాళ్ళే ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆప్షన్స్లో పెట్టుకోవడంలో సహకారం అందించాలని చెప్తున్నటువంటి గవర్నమెంట్ని మేము ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏంటంటే మేము మీతో జరిపినటువంటి చర్చల అనంతరం మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు చేస్తున్న పనులేంటి అంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహం మీరు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందని మేము చెప్తున్నాము. ఇదే విధానం కొనసాగితే గత ప్రభుత్వం చూసినటువంటి వైఫల్యాన్ని మీరు చూడాల్సి వస్తుందని మేము ఉపాధ్యాయ సంఘంగా మీ అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారికి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి కానీ అన్ని ఖాళీలు ఓపెన్ చేయాలని అన్నీ కూడా కోరుకోవడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి అనారోగ్య ఇబ్బందుల కారణంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుంచుకుని కనీసం హై స్కూల్స్లో ఓపెన్ చేసినటువంటి 50% ఖాళీలన్నా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.